భారత రక్షణ రంగంలో భారీ డీల్. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హాల్ తాజాగా 62,000 కోట్ల రూపాయలు విలువైన ఆర్డర్ను సాధించింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం 97 తేజస్ లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ MK-1A ఫైటర్ జెట్స్ సరఫరా చేయనుంది. డెలివరీలు FY26 నుంచి ప్రారంభమవుతాయి. ఇప్పటికే హాల్కి 1.8 లక్షల కోట్ల రూపాయలు ఆర్డర్ బుక్ ఉంది. ఈ డీల్తో ఆదాయం, లాభాలు మధ్యకాలంలో బలపడతాయి. మార్కెట్ క్యాప్ 2,89,753 కోట్ల రూపాయలు. రెవెన్యూ 30,104.65 కోట్ల రూపాయలు. ప్రాఫిట్ 8,316.80 కోట్ల రూపాయలు. EBITDA 10,814.12 కోట్ల రూపాయలు. PE 18, PB 8.3. డెట్ 8,62 లక్షల రూపాయలు. చాలా తక్కువ అప్పు బలమైన బ్యాలెన్స్ షీట్ను సూచిస్తుంది. Q1 FY26లో రెవెన్యూ 4,819 కోట్ల రూపాయలు, 10.8% వృద్ధి. నికర లాభం కొద్దిగా తగ్గినా EBITDA మార్జిన్ 26.7%కి పెరిగింది. డివిడెండ్ కూడా 15 రూపాయలు షేర్కి ప్రకటించింది. స్టాక్ 4,400 రూపాయలు నుండి 4,500 రూపాయలు రేంజ్లో ట్రేడ్ అవుతోంది. అనలిస్టులలో ఎక్కువ మంది బై రేటింగ్ ఇచ్చారు. ఇంజిన్ సప్లై సమస్యలు క్లియర్ కావడంతో డెలివరీలు FY26 నుంచి ప్రారంభం. రక్షణ రంగంలో స్వదేశీ తయారీకి ఇది బలమైన సంకేతం. హాల్కి తక్కువ అప్పు, ప్రభుత్వ మద్దతు, స్థిరమైన ఆర్డర్ బుక్ ఇవన్నీ పెట్టుబడిదారుల కోసం పాజిటివ్. కానీ ఎగ్జిక్యూషన్ రిస్క్, వాల్యూషన్ జాగ్రత్తగా చూడాలి. మొత్తానికి హాల్ స్టెడీ కంపౌండర్, డివిడెండ్ ఇన్కమ్తో పాటు భవిష్యత్తులో మల్టీబ్యాగర్ అవకాశం కూడా ఉంది. ఇది మీ స్టాక్ మార్కెట్ విస్పరర్స్, వాస్తవ ఆధారిత మార్కెట్ అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువచ్చే ఛానల్.